Thank you, Greg. 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 Uzi, 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 Uzi. In the line. हम खड़े होते हैं शुरू टिकट उधर चेक अरे अंदर तो चलो यार, रुको यार, हम चेक कर रहा है यार, कहाँ घुस Welcome to WWE Superstar Spectacle, babies. I am going to my seat. You can see. నా సీట్ని చూపిస్తాను. टिकट B12 हमको बता दिया, हम B12 Let's go babies. నిజంగా నాకైతే సూపర్ ఎగ్జైటింగ్గా ఉంది. WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ ఈవెంట్ నేనైతే చూడబోతున్నాను. నిజంగా నాకైతే సూపర్ ఎక్సైటింగ్గా ఉంది, చూడాలని ఉంది. నా సీట్, దిస్ ఇస్ మై సీట్ B12 బేబీస్. ఇక్కడ నుంచి మనం చూడవచ్చు WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ ఈవెంట్, లైవ్ ఈవెంట్. We are in the WWE Superstar Spectacle Event babies. చూడండి, నిజంగా కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది WWE Superstar Spectacle Event. ఏం బాబులు, WWE రింగ్ ఎలా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను WWE రింగ్. మరి కొన్ని నిమిషాల్లో WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది. నిజంగా నేనైతే సూపర్ ఎక్సైటింగ్గా ఉన్నాను. నిజంగా ఫస్ట్ టైం WWE సూపర్ స్టార్లను నా కళ్ళతో చూడబోతున్నాను. నిజంగా నా ఫస్ట్ టైం, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది, నా ఫస్ట్ ఈవెంట్ ఇది నిజంగా నా జీవితంలో. చూడండి, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిజంగా హైదరాబాద్లో జరగబోతుంది WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ ఈవెంట్ బేబీస్. నిజంగా దద్దరిల్లిపోద్ది బొమ్మ ఇప్పుడు నుంచి.
ట్యాగ్ చేశాడు చూడండి. షేర్ ఇండోస్ అండ్ సెమీ జైన్ అండ్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ నడుస్తుంది WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ ఈవెంట్లో చూడండి. చూడండి మ్యాచ్ని చూసి ఎంజాయ్ చేయండి. సెమీ ఉసోని గుర్తు చేసుకుంటున్నారు. సెమీ ఉసో వస్తే బాగుండే. ఉసోస్ జే ఉసో వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. కమ్ ఆన్. మ్యాచ్ క్యాన్సిల్ భాయ్. మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. చూడండి మధ్యలో డ్రూ మ్యాకింటైర్ వచ్చిండు. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్ నడుస్తుంది. 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్. 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్ goes. 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్. I know that. 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్. It's not going to go down like that. We haven't been in India on a live show for 6 long years. So I have an idea if it's okay with Hyderabad. 6 man tag team match. There's now 3 of you. And I see 3 of us. Chapana. 6 man tag team match. మధ్యలో డ్రూ మ్యాకింటైర్ వచ్చిండు. 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్ నడుస్తుంది. జనరల్ మహల్ సెమీ జైన్ పైన అటాక్ చేయడంతో మ్యాచ్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత డ్రూ మ్యాకింటైర్ వచ్చిండు. చూడండి 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్ నడుస్తుంది. మ్యాచ్ చూడండి, ఎంజాయ్ చేయండి. మ్యాచ్ ఓవరాల్ ఫైనల్కి వచ్చేసింది, మీరు చూడొచ్చు.
तोड़ देगा अब क्लेम డ్రూ మ్యాకింటైర్ వాళ్ళు మ్యాచ్ గెలిచేసారు. డ్రూ మ్యాకింటైర్ సెమీస్ అయినాక మ్యాచ్ గెలిచేసారు. చూడండి I just seen the Bray Wyatt Forever sign over here. Let's hold it up. Drew, me and you, we have our ups and downs, but at the end of the day, you're my brother. We're all brothers. We're all one big happy family. I have one question for all of you. No disco, no flamenco, brother. only Punjabi. Let's see dance. Gunther versus Shanky, మన ఇండియన్ Gunther versus Shanky. From India, 310 pounds, the skyscraping Shanky. మ్యాచ్ Shankyతో ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్ Gunther. And his opponent, representing Imperial, he is the Intercontinental Champion, the General Lucha. ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అగైన్స్ గుంతర్, షంకీ అగైన్స్ గుంతర్, ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్. ఇది అన్ఫార్చునేట్లీ పెట్టి అనుకుంటా మన షంకి చాలా పవర్ఫుల్ ఇండియన్ పవర్ని చూపిస్తున్నాడు. ఇతను గెలిస్తే చాలా బాగుండే, గెలవాలని కోరుకుందాం, గెలవాలి. షంకి 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 ఇగో చూడండి, మన వాళ్ళకు సపోర్ట్ చేయకుండా గుంతర్ అని కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. వేరే యూకే యునైటెడ్ కింగ్డమ్ గుంతర్కి సపోర్ట్ చేస్తున్నారు. అందుకే మన ఇండియా వాళ్ళు అందరూ ఓడిపోతున్నారు. ఇది మాత్రం నిజం. షంకే 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 నేను సపోర్ట్ చేస్తాను. అందరు సపోర్ట్ చేయకపోతే నేను సపోర్ట్ చేస్తాను మన ఇండియా వాళ్ళకు. షంకీకి కాలు మీద కొట్టేశాడు గుంతర్. ఇక నొప్పితో బాధపడుతున్నాడు చూడండి. ఈరోజు షంకీ గెలిచి మన ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్, మన ఇండియన్ పవర్ని చూపించాలి ఈరోజు.
మన షంకి ఓడిపోయాడు. గుంతర్ అండ్ స్టిల్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గుంతర్ గెలిచాడు ఈ మ్యాచ్ని. ద షంకి మన ఇండియన్ పవర్ నుంచి చాలా బాగా అనిపిస్తుంది. షంకి మరొకసారి కావాలని బ్రౌన్ బ్రేకర్ ది మ్యాచ్ జరుగుతుంది. దాంట్లో ఎవరు విన్ అవుతారో తెలియదు. చూడండి, బ్రౌన్ బ్రేకర్. ఐ లవ్ బ్రౌన్ బ్రేకర్ ఫైట్ చాలా బాగుంటుంది. ఇట్స్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ WWE. ఐ నో దట్. రియల్లీ ఆయన ఫైట్ చూడండి, మీకు అప్పుడే అర్థమైపోతుంది. బ్రౌన్ బ్రేకరే విన్ అవుతాడు ఈ మ్యాచ్ నేను అనుకుంటున్నాను. వీళ్ళు ఉన్న వాళ్ళని పొగడడం రా అంటే లేని వాడిని పొగుడుతున్నారు. ఎల్లైనట్టు ఇక్కడ రానే లేదు, అయినా పొగుడుతున్నారు ఆయన. స్పియర్ తప్పింది. కిక్అవుట్ చేశాడు. టూ ఓన్లీ 2. ఈ దాంట్లో కన్ఫర్మ్గా నటాలియా ఓడిపోతుంది డెఫినెట్లీ. ఈ దాంట్లో నటాలియా ఓడిపోతుంది డెఫినెట్లీ. చూసి ఈ దాంట్లో కన్ఫర్మ్గా నటాలియా ఓడిపోతుంది డెఫినెట్లీగా. మీరు చూడండి, దాంట్లో మామి రియా రిప్లే గెలుస్తుంది డెఫినెట్లీ.
బ్రాక్ లెస్నరే కాదు, సూపర్ ఈ మ్యాచ్ లో నటాలియా ఓడిపోతుంది డెఫినెట్లీగా. ఈ మ్యాచ్ లో డెఫినెట్గా నటాలియా ఓడిపోతుంది, మీరు చూడండి. నిజంగా నా జీవితంలో ఇలాంటి అల్లరిని, ఇలాంటి సౌండ్ని ఎప్పుడు వినలేదు. ఇలాంటి ఎగ్జైటింగ్ ఫ్యాన్స్ని నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా అమెరికాలో మాత్రం ఇలాంటి ఈవెంట్ మాత్రం ఎప్పుడు జరగదు. ఇంతగానం క్రేజ్ ఫ్యాన్స్ ఉన్నారంటే నిజంగా మత్తిపోయింది. ఆ అల్లరి ఏందో కానీ నిజంగా రెస్సల్ మేనియా లెవెల్లో అల్లరి జరిగింది. నిజంగా ఇలాంటి ఫ్యాన్స్ నిజంగా మళ్ళీ WWE ఇండియాకి రావాలని నేనైతే చాలా అంటే చాలా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ రావాలి WWE ఇండియా. జాన్ సినా అండ్ సెత్ రాలిన్స్ వర్సెస్ ద ఇంపీరియం. ఈ మ్యాచ్ నేను రికార్డ్ చేశాను, ఫుల్ వీడియో ఉంది, కానీ అది డిస్క్రిప్షన్లో ఉంది, అది చూసేయండి. ఎందుకంటే ఆ వీడియో నేను పబ్లిష్ చేయలేను, ఎందుకంటే ఆ వీడియో నేను డిలీట్ చేసేసాను, నాకు అవసరం లేదనుకుంటా డిలీట్ చేసేసాను. కానీ ఇవన్నీ వీడియోస్ మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఆ ఒక్క వీడియోని ఎలా డిలీట్ అయిపోయిందో ఏమో, అనుకోకుండా డిలీట్ అయిపోయింది ఆ వీడియో.
అండ్ ది స్టార్జీ వర్సెస్ నటాలియా ఆ వీడియో కూడా మిస్ అయిపోయింది. ఎందుకంటే ఆ వీడియో కూడా నేను రికార్డ్ చేశాను కానీ డిలీట్ అయిపోయింది. ఎలా అయిపోయిందో ఏమో నాకు కూడా అర్థం కావడం లేదు. అది డిలీట్ అయిపోయినాయి. నిజంగా నాకు కూడా చాలా బాధేస్తుంది. ఎందుకు డిలీట్ అయిపోయిందో ఏమో తెలియదు. నాది వైరస్ కారణంగా అవి 2 వీడియోస్ మాత్రం డిలీట్ అయిపోయినాయి. ఎలాగో ఏమో తెలియదు. ఒక WWE సూపర్ స్టార్ ఇండియా ఎయిర్పోర్ట్ దాకా వచ్చి ఆ తర్వాత అటాటే రిటర్న్ వెళ్ళిపోయింది. ఎందుకనంటే కారణం ఏంటిదంటే ఆమె పేరు కూడా చెప్తాను. ఆమె పేరు బెక్కీ లించ్. ఆమె పాస్పోర్ట్ కొంచెం చినిగిపోయింది ఉండే అంట, అందుకే అలౌ చేయలేదు ఇండియాలోకి. ఎయిర్పోర్ట్ దాకానే వచ్చింది కానీ అటాటే వెళ్ళిపోయిందంట. అటాటే పంపించేశారంట. ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఏం ఈవెంటో కానీ నిజంగా బొమ్మ దద్దరిల్లిపోయింది. నిజంగా ఒక్కొక్కళ్ళకు మాత్రం WWE వాళ్ళకు మాత్రం నిజంగా ఇంకా ఇండియాకి రావాలి అనేలా చేశారు. నిజంగా ఏం బొమ్మ దద్దరిల్లిపోయింది అనుకుంటున్నావు. నిజంగా ఏం క్రౌడ్ అది, ఏం అల్లరి అది, నిజంగా ఏం బేస్ అది. నిజంగా బొమ్మ మాత్రం అద్దరిపోయింది, దద్దరిల్లిపోయింది. WWE సూపర్ స్టార్ స్పెక్టికల్ ఈవెంట్ నిజంగా నా కళ్ళతోటి చూశాను ఒక్కొక్క WWE సూపర్ స్టార్లను. నిజంగా ఫస్ట్ టైం నా లైఫ్లో నిజంగా ఇంత బాగా జరిగిందంటే నిజంగా క్రౌడ్ మాత్రం అల్లరితో నింపేశారు అనుకో. WWE ఫ్యాన్స్ అండ్ WWE సూపర్ స్టార్ కూడా చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ రోమన్ రేన్స్ ఒక్కడే రాలేడు. నాకు చాలా బాధగా ఉంది ఆ విషయంలో. థ్యాంక్ యూ guys, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ guys, లవ్ యూ సో మచ్.